నమస్తే ఫ్రెండ్స్, మన విశ్వక్సేన్ గారు తీసినటువంటి ఫంకీ మూవీ ట్రైలర్ అయితే వచ్చిందనమాట. అది ఎట్లుంది సంగతి అని చెప్పి వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే విశ్వక్సేన్ గారి ట్రైలర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అంతేకాకుండా కయడు గారు హీరోయిన్ అనమాట ఈ మూవీలో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన డైలాగ్స్ వచ్చేసరికల్లా బాగున్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫస్ట్ టైం వింటున్నా అంటున్నాడంట. విశ్వక్సేన్ గారు హీరోయిన్ కూడా లుక్స్ పరంగా అసలు చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. లుక్స్ అయినా సరే చాలా బాగున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాస్ అమ్మాయి కొంచెం బాగా రిచ్ అనమాట. హీరో వచ్చేసరికల్లా కొంచెం నార్మల్ వ్యక్తి అన్నమాట, ట్రైలర్లో అయితే తెలుస్తుంది. అంతేకాకుండా విశ్వక్సేన్ గారి యొక్క ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారనమాట. మీరు చూసుకుంటే 3 అవర్స్లోనే 3 lakhs+ అయితే పోయిందనమాట ట్రైలర్లో వ్యూస్ వచ్చేసరికల్లా. హీరోయిన్ కూడా చాలా బాగా నటిస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఇదైతే ఒక మంచి ఫన్ను అయితే జనరేట్ అయితే చేస్తుందని చెప్పి మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అంతేకాకుండా మన హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మనము ఇది మౌలి తీసినటువంటి మూవీలో అయితే మనం అయితే చూసి ఉంటాం అనమాట. ఆయన పేరు అయితే నాకు గుర్తుకొస్తలే, సైడ్ క్యారెక్టర్ ఉంటాడు అనమాట. నాకు ఇప్పుడు మంచి ఈ మూమెంట్లో అయితే గుర్తుకొస్తలేదు, కానీ ఆయన ఫ్యాన్స్ అయితే బీభత్సంగా ఉన్నారు అనమాట, మౌలి ఫ్యాన్స్ కంటే కూడా ఆ మూవీలో. అయితే ఆయన కూడా ఈ మూవీలో అయితే నటిస్తున్నాడు అనమాట. ఆయన పేరు ఏదో ఉంటుంది ఫ్రెండ్స్, నాకైతే గుర్తుకైతే రావట్లేదు, కానీ ఆయన కూడా నటిస్తుండు. ఆయన పేరు గుర్తుకు లేదు, కానీ ఆయన కూడా నటిస్తుండు. ఎందుకంటే అసలు ఆయన ఆ మూవీకి ఆయన అనమాట మెయిన్. కాత్యాయిని అనే అసలు ఆ సాంగ్ అయినా సరే, ఆ మూవీ అయినా సరే, ఆ మూవీలో అసలు ఆయన నటించినట్టు ఎవరైతే నటించలేరు అనమాట. మౌలి కంటే కూడా బెటర్గా నటించారు అనమాట. సాయి కృష్ణ ఏదో పేరు అయితే ఉంటుంది, నాకైతే గుర్తుకొస్తలేదు ఆ యాక్టర్ అయితే. వీళ్ళంతా 10th బ్యాచ్ అంతా ఒకసారి అయితే కలుద్దాం అని చెప్పి కలుస్తుంటారు. ఓవరాల్గా చాలా గుడ్ మూవీ ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఖచ్చితంగా బాగా చేసేటువంటి మూవీ. విశ్వక్సేన్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మూవీని అయితే చూడాలి. అంతేకాకుండా నాగవంశి గారు మంచిగా మూవీ తీసిందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అసలు అనుదీప్ అయినా సరే, అంతేకాకుండా మన విశ్వక్సేన్ గారు అయినా సరే కంబ్యాక్ వచ్చిండు ఈ మూవీతోని. అంతేకాకుండా ఒక క్రేజీగా మూవీ ఉంటుంది, కామెడీ పరంగా అయినా సరే. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఫంకీ అని పేర్లోనే అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క యూత్ని టార్గెట్ చేసేటువంటి మూవీ అని చెప్పి. ఎటువంటి సీజన్ లేదు అయినా సరే మూవీ రిలీజ్ చేస్తారంటే మీరు అర్థం చేసుకోండి దీనికి ఎంత నమ్మకం పెట్టుకున్నారు మన విశ్వక్సేన్ గారు అని చెప్పి. నాకైతే మూవీ ట్రైలర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ అయితే రిలీజ్ అయితే కాబోతుంది 13th. చూడాలి అప్పుడు మూవీ హిట్ అవుతుంది అని చెప్పి నేను అయితే అనుకుంటున్నా. మీరు అనుకున్నారు కామెంట్ చేయండి. విశ్వక్సేన్ గారి ఫ్యాన్స్ అయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైలర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ చేయండి.